నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైబర్ నేరాలు నిశ్శబ్ద మహమ్మారిలా విస్తరిస్తున్నాయి. కేవలం ఒక్క క్లిక్, ఒక్క చిన్న నిర్లక్ష్యం ఒక సామాన్యుడి జీవితాంతం కష్టపడి దాచుకున్న సొమ్మును క్షణాల్లో మాయం చేస్తున్నాయి. గడిచిన ఏడాది కాలంలోనే ఏపీలో రికార్డు స్థాయిలో 41,755 సైబర్ నేరాల కేసులు నమోదు కాగా, బాధితులు ఏకంగా 667 కోట్ల భారీ సొమ్మును నష్టపోయారు. ఈ భయంకరమైన నంబర్లను విశ్లేషించిన రాష్ట్ర పోలీసు శాఖ ముఖ్యంగా 10 రకాల సైబర్ మోసాలు రాష్ట్రంలో ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించింది. డిజిటల్ కాలంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఏపీలో జరుగుతున్న కొన్ని రియల్ ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న సైబర్ నేరాల్లో అత్యధికం ఫిషింగ్ మోసాలేనని పోలీసులు చెబుతున్నారు. మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిపోయిందని, వెంటనే కేవైసీ అప్డేట్ చేయాలంటూ బ్యాంకుల పేరిట నకిలీ మెసేజ్లు, మెయిల్ల ద్వారా మోసగాళ్లు కొన్ని లింకులు పంపుతున్నారు. పార్ట్ టైం జాబ్ ఆఫర్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్ల పేరిట కూడా ఆశ చూపిస్తున్నారు. ఇటీవలే ఏపీలో ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఇలాగే బ్యాంకు కేవైసీ పేరిట ఒక లింక్ వచ్చింది. ఆ లింక్ క్లిక్ చేసి బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎంటర్ చేయడమే ఆలస్యం. ఆయన అకౌంట్ నుంచి 5 లక్షలు క్షణాల్లో మాయమయ్యాయి. అందుకే తెలియని లింకులను పొరపాటున కూడా క్లిక్ చేయకూడదని, ఓటీపీలు, పాస్వర్డ్లు ఎవరికీ చెప్పకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీని తర్వాత అత్యంత ప్రమాదకరంగా మారినవి పెట్టుబడులు, ట్రేడింగ్ పేరిట జరుగుతున్న మోసాలు. నకిలీ ట్రేడింగ్ యాప్లు సృష్టించి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే 100% లాభం వస్తుందని, రోజుకు 10,000 ఆదాయం సంపాదించవచ్చునని నమ్మిస్తారు. ఇందుకోసం వాట్సాప్, టెలిగ్రామ్లలో ప్రత్యేక గ్రూపులు క్రియేట్ చేసి క్రిప్టో కరెన్సీ లేదా ఫారెక్స్ ట్రేడింగ్ ద్వారా భారీ రాబడులు వస్తాయంటూ కొద్ది రోజులు స్క్రీన్ మీద డమ్మీ లాభాలను చూపిస్తారు. తీరా ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేశాక ఆ డబ్బు విత్డ్రా కాకుండా మొత్తం దోచేసి మాయమైపోతారు. విశాఖపట్నంలో ఒక రిటైర్డ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇలాంటి ఒక టెలిగ్రామ్ యాప్లో చేరి భారీ లాభాల ఆశతో ఏకంగా 40 లక్షల పెట్టుబడి పెట్టి సర్వస్వం కోల్పోయిన ఘటనను రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. అసాధారణ లాభాలు వస్తాయనే మోసపూరిత ప్రకటనలను అస్సలు నమ్మకూడదని పోలీసులు నెత్తి నోరు బాదుకుంటున్నారు. మరోవైపు విషింగ్ మోసాలు కూడా ఏపీలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మీ ఆధార్ నెంబర్ దుర్వినియోగమైందని, మీ పేరు మీద డ్రగ్ పార్సిల్ దొరికిందని, మీపై సిబిఐ లేదా సైబర్ క్రైమ్ కేసు నమోదైందని ఫోన్ కాల్స్ ద్వారా బెదిరిస్తారు. ఒక రకమైన డిజిటల్ అరెస్ట్ భయాన్ని క్రియేట్ చేసి కంగారు పెడతారు. అలాగే గూగుల్ పే, ఫోన్పే నుంచి మాట్లాడుతున్నామంటూ ఫోన్ చేసి క్విక్ సపోర్ట్ లేదా ఎనీడెస్క్ వంటి రిమోట్ యాక్సెస్ యాప్లను ఇన్స్టాల్ చేయిస్తారు. దీనివల్ల మన ఫోన్ స్క్రీన్ మొత్తం వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత క్షణాల్లో అకౌంట్లు ఖాళీ అవుతాయి. విజయవాడలో ఒక గృహిణికి ఇలాగే ముంబై పోలీసులమంటూ ఫోన్ చేసి కేసు పేరుతో బెదిరించి భయభ్రాంతులకు గురిచేసి 15 లక్షలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తే భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలి. వీటికి తోడు క్రెడిట్, డెబిట్ కార్డుల అప్గ్రేడ్ పేరిట కాల్స్ చేసి కార్డు నెంబర్, సివివి, ఏటీఎం పిన్ వంటి వివరాలు సేకరించి అకౌంట్లు ఖాళీ చేసే మోసాలు కూడా జరుగుతున్నాయి. అలాగే ఎటువంటి హామీలు లేకుండా 5 నిమిషాల్లో లోన్ ఇస్తామంటూ ప్లే స్టోర్లో ఉండే నకిలీ లోన్ యాప్ల ద్వారా కూడా భారీ మోసాలు జరుగుతున్నాయి. ఈ యాప్లు డౌన్లోడ్ చేయగానే మన ఫోన్లోని కాంటాక్ట్ లిస్ట్, గ్యాలరీకి యాక్సెస్ తీసుకుంటాయి. ఆ తర్వాత వడ్డీల మీద వడ్డీలు వేసి ఒకవేళ కట్టకపోతే పర్సనల్ ఫోటోలను మార్ఫింగ్ చేసి బంధువులకు పంపుతామంటూ బ్లాక్మెయిల్ చేస్తారు. గతంలో ఏపీలో ఒక యువకుడు ఈ లోన్ యాప్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన కూడా జరిగింది. అలాగే ప్రముఖ కంపెనీల పేరిట నకిలీ ఉద్యోగ ప్రకటనలు ఇచ్చి రిజిస్ట్రేషన్ ఫీజుల పేరిట డబ్బులు వసూలు చేసే గ్యాంగ్లు కూడా చురుగ్గా ఉన్నాయి. ఏదేమైనా ఈ డిజిటల్ కాలంలో సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే అనుమానాస్పద కాల్స్, మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండటం, సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్ లైన్ నెంబర్కు ఫిర్యాదు చేయడం ఒక్కటే ఏకైక మార్గం.